హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఓటీవీ ఛానల్ పెట్టాలని అనుకుంటారా? కొత్తగా పెట్టాలని అనుకున్నోళ్ళైనా పెట్టేవాళ్ళైనా డౌట్లు చాలా ఉంటాయి కాబట్టి ఆ డౌట్ అనేది నేనేంటో అని తీర్చేయడానికి మీకు చెప్తాను. మీరు అనొచ్చు, మీరు గురువు అయ్యారా, విన్నర్ అయ్యారా అని. విన్నర్ అవ్వకే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేసే పొరపాటు మీరు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసే వరకు చాలా ఉపయోగపడుతుంది. నాలాగా మొదటి నుంచి చేసేవాళ్ళు, పొరపాటు పడేవాళ్ళు తల కొట్టుకొని ఇప్పుడు రన్ చేయాలి తప్పదు. అందుకోసమే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే వరకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చేయండి. ఏంటో తెలుసా, ఛానల్ స్టార్ట్ చేశారు, ఛానల్ స్టార్ట్ చేసినామా అయిపోయిందిలే అని అనుకోకండి. తెలియపనోళ్ళు ఓటీపీ ఛానల్ చేసినామనుకో ఇన్స్టాల్ కంపల్సరిగా ఉండాలి. ఎందుకో తెలుసా, నాకు అప్పుడు తెలియక నేను పెట్టలేదు. తర్వాత నాకు సపోర్ట్ చేసే మనుషులు, నా ఫ్రెండ్స్లు అందరూ చెప్పిన నేను నా ఫ్రెండ్స్కి చెప్పిన ఇలా పెట్టాలంటానంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు బాగా చెడం ఏదో మాట అంతే అట్ట చెడం ఫీల్ అయిన మనిషివు, అల్టా తట్టుకోలేవు, ఇన్స్టాల్లోన చాలా వేస్ట్ మాటలు వస్తాయి, అల్టవన్నీ తట్టుకోలేంత కష్టం అండి అని అనేసి మా ఫ్రెండ్ చెప్పారు. నేనేమనుకున్నాయే, అవును గలమ్మ, అమ్మో మా మందల్లో ఒప్పరమ్మ అని అనుకొని నేనేమో ఇన్స్టాల్ ధర్మపురికి వెళ్ళలేదు. అలాగా ఆ పొరపాటు ఏంటంటే, మనం ఫస్ట్ కలిసి చేయకపోయినామంటే మంది కలిసేవారు. తర్వాత మనం స్టార్ట్ చేసేటప్పుడే అన్నీ తెలుసుకొని దిగాల. ఎందుకంటే మనకి ఇప్పుడు సపోర్ట్, మనకి ఫ్యామిలీ పెద్దది అనుకో, ఏంది నువ్వు చెల్లెళ్ళంటే వస్తున్నావు అలాగా ఇలాగన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మళ్ళీ బయట నుంచి వచ్చే సపోర్టే కానీ బయట వాళ్ళ నుంచి వచ్చింది ఏమి మనకు ఉండదు. అంతా మంచిగా జరుగుతుంది, బయట వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. కానీ మన మన అన్ని వాళ్ళలోనే ఎక్కువ మన్ని గుచ్చి చాలా ప్రశ్నిస్తారు. తర్వాత సూటిపోటు మాటలతోటి చాలా బాధపడతారు. అలాగనేసి బాధపడి సగం స్టార్ట్ చేసి అమ్మో వాళ్ళంతా వీళ్ళంతానని ఆపేసినారనుకో, అది నువ్వు కంపల్సరీగా మరి ఇంకా రన్ అవుతుంది కాబట్టి ఇంకా ఆగే పరిస్థితి ఉండదు. సగం చేసినా సెల్లలకి వెళ్ళిపోద్ది, ఆఫ్ చేసినా సెల్లలకి వెళ్ళిపోద్ది. అలా కాబట్టి అంత ఆలోచించుకొని చేస్తే ఏదేమైనా దొంగ పని లంగ పని కాదు, ఇది దొర పని. చెయ్యాలి ఓపికతోటి. అది మన ఓపికండి. ఎవరో అంటారు, ఎవరో ఇంటారంటే వాళ్ళు పెట్టేది ఏముండదు, వాళ్ళ నుంచి వచ్చే ఒరిగేది ఏముండదు. కాబట్టి మన కష్టం, మన ఓపిక అంతా మనదండి. మన ఇంట్లో పని చేసుకొని, మన ఇంట్లో ఆరోగ్యం చూసుకొని, ఇవన్నీ చేసుకోవడం మన నుంచి వస్తుంది. అంతేగాని వీళ్ళు అంతానని వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మనకు రాదు. కానీ చెప్పాలంటే బయట వాళ్ళు, మన తెలియని వాళ్ళ సపోర్టే మన కిందల విన్నర్ చేస్తుంది. వాళ్ళ సపోర్టే మనకు ఉంటే చాలండి. అనే వాళ్ళ సపోర్ట్ అవసరం ఏమి ఉండదు. ఎందుకంటారా, ఉండొచ్చు కానీ వాళ్ళు ఎక్కువ చెయ్యరు. అంతే వాళ్ళు ఇలాగా ఉండడమా, వీళ్ళగా బతకడమా, చదువు రాందై పైకి రావడమా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. చదువు లేని వాళ్ళు చదువు లేనట్టుగా ఉండాలా, అచ్చరం చదువు రాపని ఎందుకు దీనికి ఇంత అని వాళ్ళు ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోకండి. మన కామన్స్లు, మన బంధువులు ఎవరేమన్నా విడిచిపెట్టేయండి. ఎందుకు అంటారంటే, ఇప్పుడు సపోజ్ ఒక మాట, ఇప్పుడు మనము కష్టపడేటప్పుడు మన హస్బెండే కష్టపడి ఇంట్లో 10 మంది తినాలంటే, ఒక్క మనిషి కష్టపడింది 10 మందినికి ఎట్లా తెస్తాం? తిండి వరకు గడిచిపోతే సరే, ఈరోజు కట్టుకున్నాం, మన ఒంట్లో చెత్త ఉంది, తర్వాత రాను చెత్త ఉండదు. అప్పుడు ఆ ఒక్క మనిషి తెచ్చేది కూడా ఆగిపోతే ఏం చేస్తాం చెప్పండి? అలా కాబట్టి మన భర్తలకి మనం సపోర్ట్గా నిలబడ్డం అనమాట. ఈ ఛానల్ పెట్టుకుంది, ఇది ఇలా తెలుసుకొని ఛానల్ పెట్టుకున్న వాళ్ళల్లా భర్తలకి సపోర్ట్గా, ఆయన 10 రూపాయలు తెస్తే మనం 2 రూపాయలైనా తెచ్చి ఉపయోగపడాలి కదా. ఆ భర్త మీద అంతా ఆధారపడకూడదు అనే ఆడవాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి.
వీళ్ళు వాళ్ళు అంటారని ఏం పట్టించుకోకండి. అది ఇందులో కామనే, ప్రతి వాళ్ళకి కూడా అంటారండి. ఇంత మంచి చేసిన వాళ్ళకైనా అంటారు, మామూలుగా ఏ బట్టలు వేసిన వాళ్ళకి వెళ్ళటోళ్ళకైనా అంటారండి. కాబట్టి మన పద్ధతిలో మనం చేసుకెళ్తే ఎవ్వరు ఏమనరు. అనేవాళ్ళు పక్కా తీసియండి. మనకు అంతండ్రు అని అనేవాళ్ళు మనకి కిట్టని వాళ్ళు అంటారండి. మనమంతా అసహ్యం పడిన వాళ్ళు అంటారు. మనం ఇంకా వీళ్ళు ఇలాగైనా బతుకుతుండ్రా అనేవాళ్ళే అంటారు. కానీ మన మంచి కోరుకున్న వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా, నాకు నమ్మకము. ఏ సబ్స్క్రైబర్లు రావాలంటే 1000 మంది మన సొంత మనుషులు గారు కదా, అందరూ మన ఫ్రెండ్స్, మనకి కావలసిన వాళ్ళు అనుకొని, వాళ్ళే కావలసిన వాళ్ళు అనుకొని భావించుకోండి. అంతేగాని మనన్నే వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఎప్పుడు కలగాయకండి. వాళ్ళు ఆడే మాటలు, సూటుబోటు మాటలకే మన ప్రాణాలు పోతాయి కొంతమందికి. అలాగే ఎప్పుడు చేసుకోకండి. వాళ్ళనేది మామూలుగా చేయి హరుచుకొని వాళ్ళ వరకు ఒక మేఘం అంటే ఇది వస్తుంది కదా, అది ఉరుముతుందని అనుకొని ఒగ్గేసేయండి. అలాంటివన్నీ ఒగ్గిస్తేనే ఇందులోనే మనం గ్రో అవ్వగలము. కాబట్టి ఇది ముందుకాల ఇదేంటంటే తెలుసా, ఇది అర్థం చేసుకుంది ఫస్ట్ పెట్టిన వాళ్ళకి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇలాగ నాలాగా చేసేవాళ్ళు సగం సబ్స్క్రైబ్ ఒక 500 600 వచ్చి సతమిత అయిన వాళ్ళు, న్యూస్ రాపోయిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఏమీ లేదు. న్యూస్ అంటే ఇగో ఇప్పుడు నేను చేస్తాను వీడియో, అదేనండి న్యూస్. ఇలాగా మనము న్యూస్ రావాలంటే చెల్లో అడ్డం పెట్టుకోవాలండి. అదే మనకి లాంగ్ వీడియో రావాలంటే మామూలు చిన్న వీడియోలు చేసుకుంటే ఇలాగ నిలిపి పెట్టాలా, అంతేనండి. అలా పెట్టి అలా చేయాలండి. ఇలా పెట్టింది లాంగ్ వీడియో, అలాగా నిలిపి పెట్టింది షార్ట్ వీడియో. అలా కాబట్టి మనం ఎక్కువ షార్ట్ వీడియోలు చేసుకుంటే సబ్స్క్రైబ్లు వస్తాయి, కానీ మంది పెరుగుతారు, కానీ న్యూస్ రాదు. ఇలాగా లాంగ్ వీడియో పెట్టినారనుకో న్యూస్ రావాలి కంపల్సరీ. ఫస్ట్ న్యూసే ఉండాలండి. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చెప్తున్నారు. ఎందుకంటే మీరండి ఇలాగా న్యూస్ ఎక్కువ రావాలండి నా ఫ్రెండ్స్ చెప్తే నేను ఏమనుకున్నానంటే, న్యూస్ అంతే ఏంటబ్బా, ఏమోలే ఈ సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నాయి కదా, అంతే ఈ గీత నిండుతుంది కదా, ఆ గీత కూడా అట్లనే వచ్చేస్తుందని నేను పొరపాటు పడినా. కాబట్టి నేను పడే పొరపాటుని మీరు ఎవరూ పడకండి. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఇలాగ మీరు నాలాగా సగంలో ఉన్న వాళ్ళైనా ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళైనా కిట్ చేయకంటే లాస్ట్ వరకు ఇచ్చేవాళ్ళండి. మీకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, ఓటీపీ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇన్స్టాల్ కంపల్సరీ పెట్టాలి. ఇన్స్టాల్లోన వాళ్ళంటారు వీళ్ళంటారు అని కంపల్సరీగా అంటారు, అనేవాళ్ళు అంటారండి. వేస్ట్ కామెంట్లు పెడతారు. అలాంటివన్నీ తట్టుకోవాలా. కానీ ప్రస్తుతానికైతే దేవుడి దయ వల్ల, నాకు ఆ దుర్గమ్మ దయ వల్ల ఏమీ వేస్ట్ కామెంట్లు ఇప్పటివరకు రాలేదు. సంతోషం అండి. మీ అందరు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లోన ఇప్పటివరకు ఏ సబ్స్క్రైబర్లు వచ్చిన వరకు ఏ రాంగ్ మాట రాలేదంటే చాలా గ్రేట్. నాకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరూ నాకు ఒక అక్కలాగా, ఒక చెల్లెల్లాగా, ఒక బిడ్డలాగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ కల్లా ఛానల్ పెట్టినప్పుడే నేను టెన్షన్ అయినాను. ఎందుకంటే ఫ్యామిలీ ఎక్కువ కాబట్టి ఎవ్వరు ఏమి న్యూస్ పెట్టిన వాళ్ళు చదివినారనుకో అమ్మో బాబోయ్ అన్నట్టుగా ఉండేది. నాకు ఇంతవరకు నన్ను ఆదరించినారు, చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. కాబట్టి స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇంటి నుంచి సపోర్ట్ లేకపోయినా, మన కావాల్సిన మన చుట్టం బంధువు వాళ్ళ సపోర్ట్ లేకపోయినా మనకి బయట నుంచి చాలా సపోర్ట్ వస్తుందండి. నాకు ఇంతవరకు ఏ సబ్స్క్రైబర్లు వచ్చినా అంత సపోర్ట్ లేకపోతే అంత రావండి. నాకైతే ఏ సబ్స్క్రైబర్లు పూర్తయిపోయినాయి. థ్యాంక్ యూ. పేరున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నా థ్యాంక్స్ అండి. కాబట్టి ఇంతవరకు ముందుకు తెచ్చినారు, ఇంకా నాకు ముందుకు తేవాలని, ఇంకా ఏంటంటే సపోర్ట్ చేసినారు. మరి సబ్స్క్రైబర్లు అయితే వచ్చినాయి, కానీ న్యూస్ అంతే 4000 న్యూస్ ఉండాలి ఫ్రెండ్స్. అది మీ వరకే సాధ్యం. కాబట్టి అది కూడా చేయండి. నా లెక్కే మీ అందరు అడుక్కోకూడదండి. ఫస్ట్ ఛానల్ పెట్టేవాళ్ళు చూశారు కదా, మీకు అసలు చెప్పి నేను ఛానల్లో అడుక్కోవాల్సి వస్తుంది. తప్పదు, మీరు కూడా సేమ్ అవుతుంది. ఎవరమైనా తప్పకుండా ఈ పొరపాటు దొరుకుతామండి. కాబట్టి
ఈ ఛానల్ స్టార్ట్ చేస్తే ఆ ఛానల్ స్టార్ట్ చేయండి. అలాగే స్టార్ట్ చేశారంటే ఒక్క రోజు తప్పించి రోజు లాంగ్ వీడియో పెట్టండి. అలాగా మీరు న్యూస్ వచ్చేస్తుంది. నేనేం చేసినానంటే మొత్తం షార్ట్ వీడియోలో పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఇంచుమించు ఒక 2 నెలల్లో ఇలాగవుతుంది లాంగ్ వీడియోలో పెడతాను. అంత సడన్ రావాలంటే రాదు కదండి. ఇది కూడా ఒక 1 ఇయర్ పట్టవచ్చు. కాబట్టి నేను చేసే పొరపాటు మీరు చేయకండి. అలాగే లాంగ్ వీడియో పెట్టండి, షార్ట్ వీడియో పెట్టండి, అలాగే కలిసి వస్తుంది. ఆ తర్వాత ఛానల్ అది పెట్టడం మానకండి. ఆ ఛానల్ పెడితేనే మీకు మనుషులు మొత్తం మందల్లా కలిసి వస్తేనే అన్ని న్యూస్ వస్తుంది, సబ్స్క్రైజ్లు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు అంతా రెనిషి సగంలో ఆగిపోకండి. స్టార్ట్ చేసినామా అంటే పూర్తి చేయండి. పూర్తి చేసేటప్పుడే మీకు అనే మనుషులకి మీరు సమాధానం చెప్పే ఒక రోజు వస్తుంది. ఆ రోజు చెప్పచ్చు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత వాళ్ళంతా వాళ్ళతో పాటు మనం అనుకొని పోకూడదు. ఎందుకంటానంటే అదంతా సరే మనకు కాదు ఎవరికోలే అనుకుంటేనే మనం ఇందులో గ్రో అవ్వగలం. లేదు మాకే అంటారండి టెన్షన్ పడ్డారు ఛానల్ చేయలేరండి. టెన్షన్ మీద మనం ఛానల్ చేయాలంటే మనకు రాదు. టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటేనే మనం చేయగలం. ఇంకొక విషయం, ఎవరైనా చేసుకోవచ్చు. కూలి చేసుకున్న వాళ్ళైనా, డ్యూటీలు చేసిన వాళ్ళైనా, ఏ పనికి వెళ్ళిన వాళ్ళైనా చేయొచ్చు. కానీ చాలా టెక్నిక్ ఉండాలి. ఎందుకో తెలుసా, ఇప్పుడు సపోజ్ భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ ఉండి ఇంట్లో పిల్లలు చదువులు అవి ఇవి చేసుకున్న వాళ్ళకి టైం దొరుకుతుంది. కానీ పనికి వెళ్ళిపోయి చెయ్యాలంటే అవతల తెల్లవారు వెళ్ళి మళ్ళీ 10 దాకా పని చేసి వచ్చి చేయాలంటే చేయడం కష్టం. అలాగనేసి సగంలో టార్చ్ చేసి అందరు చేస్తారు మేము చేస్తామని అనుకోవడం అలా చేయకండి. ఎందుకంటే అందులో బుర్ర పెట్టినా మనకంటే పూర్తి చేయాలి అంతే. ఎందుకంటారా తెలుసా, ఫస్ట్ కల్లా సగం వీడియో చేస్తే మనం చెల్లాలంటే వెళ్ళిపోవడం తప్పదు. చెల్లాలంటే ప్రతి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ వెనక్కి రావాలంటే రాదు. కాబట్టి స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇది ఏమైనా లంగ పని దొంగ పని ఏం కాదు, ఇది దొర పని. ఇది ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకంట, ఒకరి మీద ఏంటి భర్త మీద కూడా ఆధారపడకంట దేవుడి దైవాల న్యూస్ వచ్చి సబ్స్క్రైబర్లు ఎత్తి ఎంత వస్తుందని తెలియదు. కానీ ఎంతో కొంత ఇంట్లో కూర్చొని వచ్చింది ఎంత వచ్చినా చాలండి. 10 రూపాయలు వచ్చినాయి ఈ రోజుల్లో సాయిదా గణేష్ 10 రూపాయలు ఎవరు. కాబట్టి 10 రూపాయలు వచ్చినా చాలు. అలాగే సరిపెట్టుకొని తృప్తి పడాలి. అంతేగాని ఇప్పుడు ఒక్క మనిషి కష్టపడి ఇంటి ఆయది మొత్తం తిని ఆయన మీద ఆధారపడే బతుకులు అలా కష్టమండి. ఆయన మగవాడు కష్టపడి అనారోగ్యం పడ్డాడనుకో కుటుంబం మొత్తము ఒకటేసారి పడిపోతుంది. అలాగా పడకంట ఆడవాళ్ళు ఏదో ఒక పని కాపాడాలండి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాం కదా అని ఇంట్లో కూర్చోకూడదు. నాకు తోచింది నేను చేస్తాను, గోళీలు వేస్తాను, నేను చేసుకుంటాను. అలాగే అండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఇంటికాడ హౌస్ వైఫ్లైనా లేకపోతే కూలికి వెళ్ళిన వాళ్ళైనా లేకపోతే ఏదైనా ఒక ఖాళీగా ఉండకంట చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి. ఏదో ఒక రోజు మనకు మంచి జరిగే తీరుతుంది. డబ్బులు రావని ఏమి ఉండదు, వస్తాయి కానీ చాలా టైం పడుతుందండి. వెయిట్ చేయాలా. అబ్బా డబ్బులు రావాలా మనం డబ్బుల కోసం ఈ ఛానల్లో పెడితే కష్టం అండి. ఎందుకంటే అబ్బా ఎప్పుడు వస్తాయి అని ఆ టెన్షన్ తినేస్తుంది మనకి. అలా కాబట్టి డబ్బులు వస్తాయని టాట్ పెట్టుకోకూడదు. మనం ఏదో ఒక ఊసిపోతుంది, ఒక సరదా చేస్తామని లెక్కల్లో తీయండి. తప్పకుండా ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అంతే. మనం ఒకరికి చెడు చేస్తే భయపడాలండి, ఇంకొకరికి కొడితే భయపడాలా, ఇంకొకరి దగ్గర దొంగ పని చేస్తే అయ్యో వాళ్ళు సామాన్ తెచ్చి తింటానని బాధపడాలి. కానీ ఇది మన కష్టంతో అండి. మనం ఇంట్లో పనులు చేసుకొని భర్తను క్యారేజ్ కట్టేసి భర్తను పంపించి పిల్లల్ని క్యారేజ్ కట్టేసి పిల్లల్ని పంపించేసి ఇంట్లో భాషలు తోముకొని ఇల్లు కడుక్కొని దీపం పెట్టుకొని ఇంట్లో అన్నీ శుభ్రం శుద్ధి అంతా చేసుకొని మనం తానాలు చేసుకొని అన్నీ చేసుకొని అమ్మాయ అని వీడియో దగ్గర కూర్చొని వీడియో తీసి ఆ కష్టం ఏంటో చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని చుట్టుపెట్టు మాటలు నా అనే మనసులు కామన్సులు ఎన్నో అంటారు.
వాళ్ళంతారని సగంలో ఆగిపోకండి. అనేవాళ్ళు అంటారు, ఎల్టోళ్ళు అంటారో తెలుసా, నువ్వంతే పడనోళ్ళు అంటారు, నువ్వంతే గిట్టనోళ్ళు అంటారు. నువ్వు అలాగా ఇంకా బాగుపడితే ఇంకా అది బాగుపడాలా, అలాగ బాగుపడాలా, అలాగ మంచిగా ఉండాలా, అది ఇంకా అంత మంచిగా ఉండాలా, అబ్బా ఆ ప్రదేశంలో ఉండాలా అనేవారు కుళ్ళుకున్నోళ్ళు నిన్ను అంటారు. కానీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరు ఏమన్నారండి. తర్వాత మనకి బయట నుంచి సపోర్టు చాలా ఉంటుంది. బయట వాళ్ళు తప్పకుండా చాలా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే సపోర్ట్ చేసే గుణం, ధనము, మంచి మనసు వాళ్ళకు ఉంటుందండి. కానీ నా అనే మనుషులకి ఎవరికీ ఉండదు. అలాగ అంటారని బాధపడకండి. లాస్ట్లోన అంతా మనమంతా చేసి విన్నర్ అయిన తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళకి గుణపాఠం చెప్పే ఒక రోజు వస్తుంది. ఆ రోజుకి ఎదురు చూసుకోవడం తప్ప వాళ్ళంతా అని టెన్షన్ పడ్డారా వీడియో మొత్తం ఏం చేసుకోలేము. నేను ఎందుకంటే మీకు చెప్తాను, కొద్ది రోజుల్లో నేను ఆ టెన్షన్కి కొన్ని రోజులు చేయలేపన్ను, ఒక్క నెల రోజులు చేయలేపన్ను. ఎందుకంటారంటే ప్రతి వాళ్ళకి ఆ టెన్షన్ అనేది బుర్ర పురుగు తిన్నట్టు తింటుంది. అలాగే టెన్షన్ పడి మనము సగం చేసి ఈరోజు చేసి ఆ రోజు చేసి మానేస్తే మనకి గ్రో అవ్వదండి. పూర్తిగా ఏదో ఒక వీడియో రోజు కొంతనే పెట్టాలా, చెయ్యాలా, తప్పకుండా చెయ్యండి. మీరు విన్నర్ అవ్వకపోవడం కారణం ఏముండదు, తప్పకుండా విన్నర్ అవుతామండి. ఎందుకంటే మనలో ఏం చెడు చెందారము ఏముండదు. ఒకరికి మంచి చేసే గుణం ఉంటే 10 మంది మనకు మంచి చేస్తారు. మనం 10 మందికి వాళ్ళు పోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని మన మనసులో ఉంటే మనకు ఆ 10 మంది చెయ్యరు కాగా మనకి కావాల్సిన వస్తువు కూడా దొరకదండి. మన మంచితనమే మనకు ముందుకు తెస్తుంది. ప్రతి వాళ్ళు కూడా నా అనేవాళ్ళు చేయకపోయిన అవసరం ఉండదు, నీ అనేవాళ్ళు చేయకపోయిన అవసరం ఉండదు. ప్రజలు చేస్తే చాలు, ఓకేనా? అలాగే కాబట్టి ఎవరైనా సపోర్ట్కి ముందుకు వస్తారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. కానీ న్యూస్ మట్టుగా లేదు. 80 న్యూస్ ఉండడం చెప్తూనే ఉన్నారు, న్యూస్ రావట్లేదు, నువ్వు లాంగ్ వీడియో పెట్టంతే ఏమనుకోను, నాకు అర్థం కాలేదు. నా అర్థం కానట్టుగా మీరు కూడా చేసుకోకండి. నాకు చదువు లేదు కాబట్టి నాకు అర్థం కాలేదు. న్యూస్ అంటే ఏంటని అనుకోను. ఇప్పుడు ఎలా తెలిసిందని మీరు అనుకోవచ్చు. ఏ సబ్స్క్రైజులు పూర్తయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది. అబ్బా ఈ సబ్స్క్రైజులు అయితే పూర్తయిపోయినాయి, న్యూస్ ఎందుకు రాలేదని. సబ్స్క్రైజులు ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్, న్యూస్ మట్టిగా రాదు. న్యూస్ వచ్చేటట్టుగా మీరు లాంగ్ వీడియో మాట తప్పకుండా రోజు తప్పించి రోజు పెట్టండి. అలాగని రోజు పెట్టకండి. ఎందుకంటే ఒకరోజు గ్యాప్ ఇస్తేనే వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు, మనకి ఇన్నర్ చేస్తారు. అంతేగాని రోజు పెట్టినామనుకో వాళ్ళు చూసి పక్కా దోస్తారు, ఇంకా మంది కష్టం అంతా పోతుంది. అలా కాబట్టి మన కష్టం తెలుసుకోవాలంటే రోజు తప్పించి రోజు పెట్టండి. షార్ట్ వీడియోలు రోజు చేయండి. మీకు వీలున్న టిప్పల్లో ఎక్కువ ఏం చేయకండి, 5 చేయండి, 4, 3 పెట్టండి షార్ట్ చాలు. అంతకు మించి పెట్టినారనుకో వాళ్ళకి బోర్ కొడుతుంది. నేనైతే తెలియక అప్పుడు 10, 11 ఎట్టిదాను, అలా తెలిసి 5 వరకు ఆపిదాను. ఇప్పుడైతే 2, 3 ఎందుకంటే సబ్స్క్రైజులు పూర్తయినాయి కాబట్టి మరి అలాంటివన్నీ చేసుకుని లాంగ్ వీడియోలు నాకు రాదు కాబట్టి తగ్గించినాను. ఓకే ఫ్రెండ్స్, తెలియపోయిన వాళ్ళకి తెలుసుకొని వీడియో మొత్తం లాస్ట్ అయిన వరకు చూసి ఇదండి ప్రాబ్లం, మరి ఇంకేంటి ప్రాబ్లం కాదు. ఏంటి అంత ప్రాబ్లము, ఈ ఛానల్ పెట్టినామా, యూట్యూబ్ ఛానల్ పెట్టినామంటే ఆ ఛానల్ ఉండాలి కంపల్సరీగా అని చెప్పాను కదా. ఆ ఛానల్ కూడా పెట్టండి. ఆ ఛానల్ పెట్టి మనుషులకి ఎక్కువ మంది పెరిగితేనే మనకి న్యూస్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైజులు వచ్చేస్తే లాస్ట్ ఒక మాట అండి, సబ్స్క్రైజులు పూర్తయినాయి అనుకో మనకి డబ్బులు రావు. తర్వాత సబ్స్క్రైజులు రాకుండా న్యూస్ వచ్చినాయి అనుకో అప్పుడు కూడా డబ్బులు రావు. ఈ 2 ఒకటేసారి రావాలి. ఒకటేసారి అయితే సబ్స్క్రైజులు అయితే వచ్చిస్తే పర్వాలేదు, కానీ న్యూస్ మట్టుగా సంవత్సరంలోగే రావాలి, 1 ఇయర్ లోపలే రావాలి. 1 ఇయర్ దాటిందనుకో అప్పుడు కూడా మనకి విజిబుల్ అవ్వదు. అందుకోసమే కాబట్టి
తప్పకుండా లాంగ్ వీడియోలు పెట్టండి. మేము చేసే పొరపాటు మీరు చేయకండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎంత చూడండి. ఈ మొత్తం వీడియో మొత్తం ఏదేదో మాట్లాడింది, అబ్బా బుర్ర పిచ్చిలాగా ఉందిరా బాబు ఏ వీడియో అని అర్థం సగంలో ఆపికండి. ఎందుకంటే బాగా అర్థమవుతుంది. వీళ్ళంతా సేమ్ ఆపకండి. బయట వాళ్ళు సపోర్ట్ ఫుల్ ఉంటుంది. ఏం జరగకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.